ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. డాక్టర్ ఎం. హరికిషన్. భారతదేశంలో సిపాయిల తిరుగుబాటుకు సరిగ్గా 10 సంవత్సరాల ముందు, అంటే 1846-47 మధ్యకాలంలో ఆంగ్లేయులపై తిరుగుబాటు జెండా ఎగరవేసి ముప్పు తిప్పలు పెట్టి గడగడలాడించిన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కడప జిల్లాలోని జమ్మలమడుగు, కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్ల తాలూకాలను కలిపి అప్పట్లో రేనాడుగా పిలిచేవారు. 19వ శతాబ్దంలో కడప జిల్లాలో భాగంగా ఉన్న ఈ రేనాటి ప్రాంతంలోని కోవెలకుంట్ల ప్రస్తుతం ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఉంది. ఆ కోవెలకుంట్ల తాలూకా ఉయ్యాలవాడ మండలంలోని రూపనగుడి గ్రామం నరసింహారెడ్డి జన్మస్థలం. ఇతని తండ్రి పెదమల్లారెడ్డి, తల్లి సీతమ్మ. ఇతను ఎక్కువ కాలం ఉయ్యాలవాడలోనే ఉండడంతో ఇతనికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే పేరు వచ్చింది. ఇతని తండ్రి పెదమల్లారెడ్డి ఒక పాలెగాడు. మన్రో కాలంలో పాలెగాళ్ల జాగీర్లన్నీ బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకుని వారికి పింఛను ఏర్పాటు చేశారు. అలా ఉయ్యాలవాడ జాగీర్ను వశం చేసుకుని నెలకు 70 రూపాయల పింఛన్ ఇచ్చేవారు. ఇందులో సగం పెదమల్లారెడ్డి సోదరుడు చినమల్లారెడ్డికి పోయేది. మిగతా 35 రూపాయల్లో పెదమల్లారెడ్డి 3 కుమారులకు సమానంగా పంచగా నరసింహారెడ్డికి 11 రూపాయల 10 అనాల 8 పైసలు వచ్చేది. నొస్సం జమీందార్ జయరామిరెడ్డి. ఇతడు కొత్తకోట, జయరామపురం, కోవెలకుంట్ల, గిద్దలూరు, కంభం ప్రాంతాలలోని 70 గ్రామాలకు అధిపతి. బ్రిటిష్ వారు చిన్న చిన్న రాజ్యాలను, సంస్థానాలను తమ సామ్రాజ్యంలో కలుపుకుంటూ వారిలో తిరుగుబాటు రాకుండా పెన్షన్ ఇచ్చే పద్ధతి ఏర్పాటు చేయసాగారు. అలా జయరామిరెడ్డికి నెల నెల 1000 రూపాయల పింఛన్ ఇచ్చేవారు. ఇతనికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకుకు పిల్లలు లేరు. అతను చనిపోవడంతో కూతురు కొడుకైన నరసింహారెడ్డిని దత్తతకు తీసుకున్నాడు. కాని జయరామిరెడ్డి మరణానంతరం ఆంగ్లేయ ప్రభుత్వం అతని వారసులకు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి పింఛను ఇవ్వకుండా నిలిపివేసింది. ఇంగ్లీష్ వారు క్రమక్రమంగా కట్టుబడి వంశ పారంపర్య హక్కులు రద్దు చేస్తూ వారి మాన్యాలను స్వాధీనం చేసుకోసాగారు. ఇది కట్టుబడి బంట్రోతులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. అప్పటి కలెక్టర్గా ఉన్న జేహెచ్ కాక్రేన్ వైఖరితో జాగీరులు, ఇనాంలు కోల్పోయిన నవాబులు, పాలెగాళ్ళు, శిస్తు కట్టలేని ప్రజలు, పుల్లరి కోల్పోయిన కొండజాతుల ప్రజలు అంతా తీవ్ర అసంతృప్తితో రగిలిపోసాగారు. 1846 జూన్ నెలలో తనకు రావాల్సిన పింఛన్ కోసము నరసింహారెడ్డి ఒక చీటీ రాసి సేవకుణ్ణి కోవెలకుంట్ల ట్రెజరీకి పంపించాడు. తహసీల్దారు పింఛను ఇవ్వకపోగా, ఆ నరసింహదాసరి కింద ఇంకొక దాసరా, పో పో, ఆ నరసింహదాసరినే రమ్మను అంటూ అవహేళన చేశాడు. ఈ విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి ఆత్మాభిమానం దెబ్బతినింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆ నరసింహదాసరే నీ వద్దకు వస్తాడు, కాసుకో అంటూ అదే సేవకునితో తిరిగి కబురు పంపాడు. తరువాత రోజు నరసింహారెడ్డి 500 మంది బోయల్ని సైన్యంగా సమకూర్చుకొని పట్టపగలు తాను చెప్పిన సమయానికి కోవెలకుంట్ల ట్రెజరీ మీదికి దాడి చేశాడు. అడ్డం వచ్చిన తహసీల్దార్ని, కాపలావాని తలలు నరికి పోలీసుల్ని చంపి ట్రెజరీలోని సొమ్మంతా దోచుకొని ట్రెజరీని తగలబెట్టాడు. ఆ తలల్ని తీసుకుని వచ్చి నయనాలప్ప కొండమీది శివాలయం పక్కనే ఉన్న గుహల్లో దాచిపెట్టాడు.
ట్రెజరీని దోచుకున్న విషయం కడప కలెక్టర్ కాక్రేన్కు తెలిసింది. పోలీసులు నరసింహారెడ్డి వద్దకు వచ్చి కోవెలకుంట్లలో జరిగిన హత్యల గురించి అతన్నే ప్రశ్నించారు. దానికి నరసింహారెడ్డి అమాయకంగా తనకేమీ తెలియదని, బహుశా ఔకురాజులు చేసి ఉండవచ్చునేమో అని చెప్పాడు. దాంతో బ్రిటిష్ వారు ఔకురాజును బంధించి కారాగారంలో వేశారు. తర్వాత పోలీసులు పరిశోధన చేసి నయనాలప్ప కొండల్లో దాచిన శిరసుల్ని కనుగొన్నారు. నరసింహారెడ్డి అనుచరుల్ని బంధించి జరిగిన విషయమంతా కనుక్కొని బంధించడానికి పోలీసుల్ని పంపించారు. కాని వాళ్ళు నరసింహారెడ్డిని ఏమీ చేయలేక అతని చేతిలో తన్నులు తిని తిరిగి వచ్చారు. పోలీసులు నరసింహారెడ్డిని బంధించడానికి భయపడసాగారు. నరసింహారెడ్డి తిరుగుబాటుతో అంతవరకు అసంతృప్తితో రగిలిపోతున్న వారంతా ఒక్కొక్కరే ఏకం కాసాగారు. కట్టుబడి బంట్రోతులు, చెంచులు, వడ్డెలు, బోయలు, యానాదులు, కొందరు బ్రాహ్మణులు అతని సైన్యంలో చేరిపోయారు. అనేక మంది జమీందారులు, సంస్థానాధీశులు, నవాబుల అండదండలు కూడా వారికి లభించాయి. దాదాపు 9,000 దాకా వీరి సైన్యం పెరిగింది. గోసాయి వెంకన్న, వడ్డె ఓబన్న నరసింహారెడ్డికి నమ్మిన బంట్లుగా ఉండేవారు. ఈ విధంగా రోజురోజుకి నరసింహారెడ్డికి పెరిగిపోతున్న ప్రాబల్యాన్ని గమనించినటువంటి కలెక్టర్ కాక్రేన్ నరసింహారెడ్డిని బంధించమని, పెద్ద సైన్యాన్ని పంపించమని దత్తమండలాల సైనికాధికారికి కబురు పంపాడు. దాంతో అతను కడప, కర్నూలు, బళ్ళారి, కంభం, సికింద్రాబాదుల నుంచి సైన్యాన్ని పంపించాడు. బ్రిటిష్ సైన్యం నరసింహారెడ్డిని బంధించడానికి అన్ని వైపులా చుట్టుముట్టసాగింది. కంభం నుంచి వస్తున్న లెఫ్టినెంట్ వాట్సన్ నాయకత్వంలోని సైన్యానికి, నరసింహారెడ్డి సైన్యానికి మధ్య 1846 జూలై 23న గిద్దలూరు సమీపంలో 5 గంటల పాటు హోరాహోరీగా యుద్ధం జరిగింది. ఇరువైపులా అనేక మంది చనిపోయారు. ఆఖరికి వాట్సన్ నరసింహారెడ్డి ధాటికి తట్టుకోలేక తన సైన్యాన్ని తీసుకొని శెట్టివీడు గ్రామానికి పారిపోయాడు. నరసింహారెడ్డి తన సైన్యంతో ముండ్లపాడు గ్రామం చేరుకున్నాడు. తరువాత రోజు వాట్సన్ సైన్యానికి కర్నూలు నుంచి వచ్చిన కెప్టెన్ నాట్, కెప్టెన్ రసూల్ సైన్యాలు కలిశాయి. వీరికి కంభం తహసీల్దార్ తోడుగా నిలిచాడు. అందరూ కలిసి ముండ్లపాడు వద్ద నరసింహారెడ్డిపై దాడి చేశారు. ఆ యుద్ధంలో నరసింహారెడ్డి కంభం తహసీల్దార్ను చంపి తన సైన్యంతో తప్పించుకున్నాడు. వీరు కొత్తకోటలో తన తండ్రి నిర్మించిన కోటకు అనుచరులతో చేరుకున్నారు. కోటపై ఒక బురుజు నిర్మించి 19 ఫిరంగులను చుట్టూరా ఏర్పాటు చేసి గొరిల్లా తరహా పోరాటానికి తెరతీశాడు. నల్లమల్ల అడవుల్లో రోజుకో ప్రదేశం మారుస్తూ బ్రిటిష్ సైన్యంపై దాడి చేస్తూ వారిని ముప్పుతిప్పలు పెట్టసాగాడు. రోజురోజుకి నరసింహారెడ్డికి ప్రజల్లో పెరిగిపోతున్న పలుకుబడిని గమనించిన ఆంగ్లేయ ప్రభుత్వం అతన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలని అతని కుటుంబాన్ని కడపలో బంధించింది. కాని అతను మాత్రం లొంగిపోలేదు. యుద్ధంలో పట్టుబడిన నరసింహారెడ్డి సైనికుల్ని బ్రిటిష్ సైనికులు హింసించి వారి ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నారు. నరసింహారెడ్డికి వంట చేసే పనిమనిషి పేరు జానకమ్మ. జానపద గీతాలలో ఈమెను అతనికి ఉంపుడు గత్తెగా కొందరు చెబుతారు. ఆమెకు కావలసినంత ధనమిచ్చి నరసింహారెడ్డి ఎర్రమల, నల్లమల కొండల మధ్య గల పేరుసోమల కొండల్లోని జగన్నాథ దేవాలయంలో ఉన్నాడని సమాచారం సేకరించారు. కలెక్టర్ కాక్రేన్ మొత్తం సైన్యాన్నంతా తీసుకొని రహస్యంగా కొండల చుట్టూ మోహరించి ఒక్కసారిగా అన్ని వైపుల నుంచి తుపాకులతో కాలుస్తూ దాడి చేశాడు. ఇరు సైన్యాల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. బ్రిటిష్ తుపాకుల ముందు
నరసింహారెడ్డి సైన్యం నిలవలేకపోయింది. ఆఖరికి గాయపడ్డ నరసింహారెడ్డిని, అతని సైన్యాన్ని 1846 అక్టోబర్ 6న బంధించగలిగారు. నరసింహారెడ్డిపై రాజద్రోహం నేరం మోపి విచారణ కోసం గ్రామస్తులను పిలువగా అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఒక్కరు కూడా రాలేదు. చివరికి ఇంగ్లీష్ వారే విచారణ చేసి 1847 ఫిబ్రవరి 22న కోవెలకుంట్ల గల జుర్రేరు వాగు వద్ద జనులందరూ చూస్తుండగా నరసింహారెడ్డిని ఉరితీశారు. ప్రజల్లో తమ పట్ల తిరుగుబాట్లు తలెత్తకుండా వారిని భయభ్రాంతులకు గురిచేయడం కోసం మరణించిన అతని శిరస్సును ఉయ్యాలవాడ కోటగుమ్మానికి వేలాడతీశారు. 1877 వరకు ఆ శిరస్సు తాలూకు కపాలం ఆ కోటగుమ్మానికి అలాగే వేలాడుతూ చివరికి గుమ్మంతో పాటే శిథిలమైంది. ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క సంక్షిప్త జీవిత చరిత్ర. కర్నూలుకు చెందిన ఎస్డివి అజీజ్ చాలా సంవత్సరాల కిందటనే పాలెగాడు అనే ఒక నవలను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రచించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకోవలసింది తంగిరాల సుబ్బారావు గారి గురించి. వీరు బుడ్డా వెంగళరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరిద్దరికీ సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని సేకరించి ఎంతో కాలం పరిశోధనలు చేసి రేనాటి సూర్యచంద్రులు అనే ఒక పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. దీని ద్వారా నరసింహారెడ్డి యొక్క జీవిత చరిత్రను మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.